ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ పేరు వినగానే ధైర్యం, యుద్ధం, స్వరాజ్యం గుర్తుకు వస్తాయి. మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన మహాయోధుడు ఆయన. కానీ ఒక షాకింగ్ విషయం ఏమిటంటే అలాంటి శివాజీకి అధికారికంగా పట్టాభిషేకం చేయడానికి మొదట్లో కొంతమంది పండితులు ముందుకు రాలేదు. దీనికి కారణం ఏమిటి? నిజంగానే అది కుల వివక్షతేనా, లేక అప్పటి ధార్మిక నియమాల సమస్యనా? చివరకు శివాజీ ఎలా ఛత్రపతి అయ్యాడు? ఈ కథ వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 17వ శతాబ్దంలో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం చాలా బలంగా ఉండేది. ఔరంగజేబ్ దేశమంతా తన ఆధీనంలోకి తీసుకురావాలని చూస్తున్న కాలం అదే. అలాంటి సమయంలో మహారాష్ట్రలో ఓ యువ యోధుడు ఎదిగాడు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన లక్ష్యం ఒకటే, మన ప్రజల కోసం మన రాజ్యం నిర్మించడం. అయితే శివాజీ చిన్న చిన్న కోటలను గెలుచుకుంటూ తన శక్తిని పెంచుకున్నాడు. కొండల మీద కోటలు నిర్మించాడు. మొఘల్ సైన్యంతో తెలివిగా యుద్ధాలు చేశాడు. కొద్ది కాలంలోనే ప్రజల అభిమానాన్ని సంపాదించి గొప్ప నాయకుడిగా మారిపోయాడు. అప్పటికే ప్రజలు ఆయన్ను రాజుగానే చూసేవారు. కానీ ఆ కాలంలో ప్రజలు రాజుగా చూడటం ఒక్కటే సరిపోదు. అధికారికంగా రాజు, సామ్రాట్గా గుర్తింపు రావాలంటే పట్టాభిషేకం జరగాలి. అది అప్పటి ధార్మిక సాంప్రదాయం. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. శివాజీ భోంస్లే వంశానికి చెందినవాడు. కానీ అప్పటి కొంతమంది పండితులు వాళ్ళు సంప్రదాయ క్షత్రియ వంశానికి చెందినవారు కారేమో అని సందేహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ కాలంలో రాజ్యాభిషేకం చేయాలంటే రాజు క్షత్రియుడై ఉండాలి అనే నమ్మకం బలంగా ఉండేది. అయితే కొన్ని కథనాలు చెప్పినట్టు అందరూ వ్యతిరేకించారు అనేది పూర్తిగా నిజం కాదు. కొంతమంది మాత్రమే అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే అప్పటికే శివాజీ రాజ్యంలో చాలా మంది బ్రాహ్మణులు మంత్రిగా, అధికారులుగా పనిచేస్తున్నారు. అంటే ఆయనకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ వివాదం తర్వాత వారణాసి నుంచి ప్రసిద్ధ పండితుడు గాగా భట్ ను పిలిచారు. ఆయన ఆ కాలంలో చాలా గౌరవనీయమైన పండితుడు. గాగా భట్ శివాజీ వంశాన్ని పరిశీలించి ఆయన్ను క్షత్రియుడిగా ప్రకటించాడు. ఆ తర్వాత పట్టాభిషేకానికి మార్గం సుగమమైంది. 1674లో రాయ్గఢ్ కోటలో చాలా ఘనంగా శివాజీ పట్టాభిషేకం జరిగింది. దేశం నలుమూలల నుంచి పండితులు, నాయకులు, సైన్యాధికారులు వచ్చారు. పవిత్ర నదుల జలాలతో అభిషేకం చేసి బంగారు సింహాసనంపై కూర్చోబెట్టి ఆయనకు ఛత్రపతి బిరుదు ఇచ్చారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. కొంతమంది చరిత్రకారులు శివాజీ నిజంగానే క్షత్రియ వంశానికి చెందినవాడంటారు. మరికొందరు మాత్రం పట్టాభిషేకం కోసం ప్రత్యేకంగా వంశావళి రూపొందించారని చెబుతారు. అయితే ఈ విషయం మీద ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. శివాజీ తన ధైర్యంతో, తెలివితో, యుద్ధ నైపుణ్యంతో గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాడు. వివాదాలు వచ్చినా, అభ్యంతరాలు ఎదురైనా చివరికి చరిత్ర ఆయనను ఛత్రపతి శివాజీ మహారాజ్ గా గుర్తుంచుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ పేరు వినగానే ధైర్యం, యుద్ధం, స్వరాజ్యం గుర్తుకు వస్తాయి. మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన మహాయోధుడు ఆయన. కానీ ఒక షాకింగ్ విషయం ఏమిటంటే అలాంటి శివాజీకి అధికారికంగా పట్టాభిషేకం చేయడానికి మొదట్లో కొంతమంది పండితులు ముందుకు రాలేదు. దీనికి కారణం ఏమిటి? నిజంగానే అది కుల వివక్షతేనా, లేక అప్పటి ధార్మిక నియమాల సమస్యనా? చివరకు శివాజీ ఎలా ఛత్రపతి అయ్యాడు? ఈ కథ వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 17వ శతాబ్దంలో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం చాలా బలంగా ఉండేది. ఔరంగజేబ్ దేశమంతా తన ఆధీనంలోకి తీసుకురావాలని చూస్తున్న కాలం అదే. అలాంటి సమయంలో మహారాష్ట్రలో ఓ యువ యోధుడు ఎదిగాడు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన లక్ష్యం ఒకటే, మన ప్రజల కోసం మన రాజ్యం నిర్మించడం. అయితే శివాజీ చిన్న చిన్న కోటలను గెలుచుకుంటూ తన శక్తిని పెంచుకున్నాడు. కొండల మీద కోటలు నిర్మించాడు. మొఘల్ సైన్యంతో తెలివిగా యుద్ధాలు చేశాడు. కొద్ది కాలంలోనే ప్రజల అభిమానాన్ని సంపాదించి గొప్ప నాయకుడిగా మారిపోయాడు. అప్పటికే ప్రజలు ఆయన్ను రాజుగానే చూసేవారు. కానీ ఆ కాలంలో ప్రజలు రాజుగా చూడటం ఒక్కటే సరిపోదు. అధికారికంగా రాజు, సామ్రాట్గా గుర్తింపు రావాలంటే పట్టాభిషేకం జరగాలి. అది అప్పటి ధార్మిక సాంప్రదాయం. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. శివాజీ భోంస్లే వంశానికి చెందినవాడు.
కానీ అప్పటి కొంతమంది పండితులు వాళ్ళు సంప్రదాయ క్షత్రియ వంశానికి చెందిన వారు కారేమో అని సందేహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ కాలంలో రాజ్యాభిషేకం చేయాలంటే రాజు క్షత్రియుడై ఉండాలి అనే నమ్మకం బలంగా ఉండేది. అయితే కొన్ని కథనాలు చెప్పినట్టు అందరూ వ్యతిరేకించారు అనేది పూర్తిగా నిజం కాదు. కొంతమంది మాత్రమే అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే అప్పటికే శివాజీ రాజ్యంలో చాలా మంది బ్రాహ్మణులు మంత్రిగా, అధికారులుగా పనిచేస్తున్నారు. అంటే ఆయనకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ వివాదం తర్వాత వారణాసి నుంచి ప్రసిద్ధ పండితుడు గాగా భట్ ను పిలిచారు. ఆయన ఆ కాలంలో చాలా గౌరవనీయమైన పండితుడు. గాగా భట్ శివాజీ వంశాన్ని పరిశీలించి ఆయన్ను క్షత్రియుడిగా ప్రకటించాడు. ఆ తర్వాత పట్టాభిషేకానికి మార్గం సుగమమైంది. 1674లో రాయ్గఢ్ కోటలో చాలా ఘనంగా శివాజీ పట్టాభిషేకం జరిగింది. దేశం నలుమూలల నుంచి పండితులు, నాయకులు, సైన్యాధికారులు వచ్చారు. పవిత్ర నదుల జలాలతో అభిషేకం చేసి బంగారు సింహాసనంపై కూర్చోబెట్టి ఆయనకు ఛత్రపతి బిరుదు ఇచ్చారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. కొంతమంది చరిత్రకారులు శివాజీ నిజంగానే క్షత్రియ వంశానికి చెందినవాడంటారు. మరికొందరు మాత్రం పట్టాభిషేకం కోసం ప్రత్యేకంగా వంశావళి రూపొందించారని చెబుతారు. అయితే ఈ విషయం మీద ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. శివాజీ తన ధైర్యంతో, తెలివితో, యుద్ధ నైపుణ్యంతో గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాడు. వివాదాలు వచ్చినా, అభ్యంతరాలు ఎదురైనా చివరికి చరిత్ర ఆయనను ఛత్రపతి శివాజీ మహారాజుగా గుర్తుంచుకుంది.